తల దించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళి ఏం చెప్పావు? డాక్టర్ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలాన్ సార్, నీ వ్యక్తిత్వం, నీ ఔదార్యం, నీ వివేకం, నీ సంస్కారం, నీ మంచి మనసు, ఇవన్నీ చూసే కదా నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఈ ఇంట్లో అందరికంటే నిన్నే కదా నేను ఎక్కువ నమ్మింది. నీ చదువు కట్టుపడుతున్నాడని నా కొడుకుని కూడా మందలించాను. ఏమైంది నీకు? ఎందుకు ఇలా అయిపోయావు? ఆస్తి కాజేయాలని చూస్తోంది నా తమ్ముడు కాదు, నువ్వు. అందుకే నా కొడుకుని చేతగాని వాణ్ణి చేస్తున్నావు. ఆయన నీ కేసు కోసం నా కొడుకునెందుకు పిచ్చివాళ్ల స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నావు? అత్తయ్య, నేను చిన్నయ్యని ఈ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పాను. చిన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో నాకు నోరు మొయ్యమన్నానా? నీ మూలంగా, కేవలం నీ కారణంగానే నా కొడుకు నాకు దూరం అవుతున్నాడు. నువ్వు జైల్లో ఉన్నన్ని రోజులు కూడా నీకు బెయిల్ ఇప్పించడం కోసం పిచ్చివాళ్లా తిరిగాడు. ఇప్పుడు పొద్దుననగా వెళ్ళినవాడు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. నువ్వేమో ఈ కేసుని ఎవరి మీద తొయ్యాలని పూటకో మాట మారుస్తూ నా తమ్ముడి మీద కూడా నిందలు వేసి ఏకంగా వాడి కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా? నా తోడబుట్టిన వాడి గురించి నాకిలా చెప్పావంటే నువ్వెంత దిగజారిపోయావో నాకు అర్థం అవుతోంది. ఏయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడానికి కారణం కేవలం నా కొడుకు, నీ చెల్లెలు. ఇంట్లో ఉండనిచ్చాను కదా అని నువ్వు నా ముందే వీళ్ల మీద కన్నెర్ర చేస్తే ఊరుకునేది లేదు. మారిపోయింది నేను కాదత్తయ్య, మీరు. ఇప్పుడు నేను ఏం చెప్పినా నమ్మే ఉద్దేశం మీకు లేదు. ఎవ్వరు ఎలాంటి వాళ్ళో మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మీరిచ్చిన గడువు లోపలే నేనేంటో నిరూపించుకుంటాను. ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు అభి, ఊరుకో, నేనిప్పుడే వస్తాను. ఈశ్వరి, ఎక్కడికెళ్తున్నావమ్మా? సంతోష్ సార్ ఎక్కడున్నారో నేను వెళ్ళి తెలుసుకుని నేను నిర్దోషినని నిరూపించుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదు మంగా ఆంటీ. అభి, జాగ్రత్త ఆంటీ. నా గురించి దిగులు పడకండి, మళ్ళీ వస్తాను. ఇదంతా నా దురదృష్టవత్తయ్య. కానీ మీరు నన్ను అపార్థం చేసుకోవటంలో, నన్ను అసహించుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. మీ ప్రేమేంటో, మీరు ఎంత గొప్పగా చూసుకుంటారో నాకు తెలుసు. మీరు మంచిని ఎంత అభిమానిస్తారో, చెడుని అంతే ద్వేషిస్తారని నాకు తెలుసు. మీరు ఏ నమ్మకంతో అయితే నన్ను మీ ఇంటి కోడలిగా స్వీకరించి
నాకు గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. నిలబెట్టుకోవడమే కాదు, ఎప్పటికీ కాపాడుకుంటాను. ఏమ్మా ఇంట్లో చెప్పొచ్చావా? అన్నా అన్నా, సారీ అన్నా, ఏదో ఆలోచిస్తూ నేను. ఏంటమ్మా ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నావా? నీకో దండం తల్లి. సరే జాగ్రత్తగా వెళ్ళమ్మా. మనం నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేస్తే ఆ బాధను తీసుకోవటం ఎంతటి వాళ్ళకైనా కష్టమే. ఈశ్వరి విషయంలో నేను చేసిన తప్పు వల్ల నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు. నేనే నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. నేనే. అభి, ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను నమ్మండి అత్తయ్య, అక్క చాలా మంచిది. మీలాగే తప్పు చేయదు. ఎవరైనా తప్పు చేసినా అక్క ఒప్పుకోదు. అందులో తను తప్పు చేసి అది చిన్నయ్య మీద నెట్టేయడం అనేది తన ప్రాణం పోయినా చేయదు. అక్కకి మీరన్నా చిన్నయ్యన్నా ప్రాణం. మీరు సంతోషంగా ఉండడం కోసం తను ఎంత కష్టమైనా భరిస్తుంది. తన వాళ్ళ కోసం ఎన్ని నిందలైనా మోస్తుంది. ఇప్పుడు త్రిపుర ఆంటీ విషయంలో కూడా అక్క నిజమే చెప్తుంది. మీరు అక్కని అసహించుకోవడం అక్క తట్టుకోలేకపోతుంది. అడగకుండానే అక్కకి ఇంత మంచి జీవితం ఇచ్చారు. దయచేసి అక్క మనసుని అర్థం చేసుకోండి. చూడభి, నిజానికి ఈశ్వరి తప్పు చేసి తప్పించుకోవడానికి తప్పు మీద తప్పు చేయడం నాకు భరించలేని గుండె కోతని మిగులుస్తోంది. తను తప్పు చేసి నా కొడుకు సుందరమూర్తిని ఇరికించింది. అది చాలదన్నట్టు ఇప్పుడు నా తమ్ముడిని కూడా ఇరికించాలని చూస్తోంది. ఇది ఎంత పెద్ద నేరమో నీకేం తెలుసు? అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్ను నీ మానసిక స్థితి చూసి జాలిపడ్డం తప్ప నేనేం చెయ్యలేనమ్మా. నువ్వు అమాయకురాలివి.